శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు? నిన్న వీడియో చేయకపోవడానికి కారణం గొంతు బాగా నొప్పిగా ఉండి భారంగా అనిపించిందండి. అందుకని నిన్న చేయలేదు. ఇప్పుడు బాగానే ఉంది. అంటే కొంచెం ఉంది కానీ కొంచెం మాట అది కొంచెం క్లియర్గానే వస్తుంది. ఇంకేంటండి, మీరేం చేస్తున్నారు? నిన్నటి విశేషాలు ఏంటి? అయితే ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అంటే అందరికీ ఇంచుమించుగా తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తాం. అంటే ఎవరికైనా ఎవరి పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కానీ, భర్తకి ఏమైనా చేయడం కానీ, అలాగే భర్త భార్యకి ఏమైనా చేయడం కానీ అలా చేస్తారు. కొంతమంది మామూలుగా చేసి దానికన్నా కూడా కొంచెం ఎక్కువ చేయవలసి వస్తుంది. అయితే ఎవరి నుంచి కూడా మీరు బయట వాళ్ళని కాదు, ఇంట్లో వాళ్ళైనా సరే మన పని మనం చేసేయడమే. వాళ్ళ దగ్గర నుంచి ఫలితం ఆశించద్దు. పిల్లల్ని పెంచి పెద్ద చేశామే, వాళ్ళు మనకు అనుకూలంగా లేరే, అనుకూలంగా ఉంటే ఓకే, ఒకవేళ అనుకూలంగా లేకపోతే వాళ్ళు అనుకూలంగా లేరే అని కానీ, భర్త భార్య అనుకూలంగా లేదని కానీ, భార్య భర్త తనకు అనుకూలంగా లేడు కానీ అంటే పెద్ద పెద్ద గొడవలు అయితే అది వేరు. మామూలు చెప్తున్నా, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అయ్యో మనం ఇలా చేసాము, ఇంకాస్త ప్రేమగా ఉంటే బాగుండు, లేకపోతే పిల్లలు అనుకూలంగా మనం ఎలా చెప్తే అలా వింటే బాగుండు, అలా ఉంటాయి కదా. అలా ఏమీ కోరికలు పెట్టుకోవద్దండి. మన బాధ్యత మనం చేసేయడమే. ఎప్పుడైతే మనం అలా వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో మనకు మిగిలేది బాధ, దుఃఖమే. అదే ఏమీ పెట్టుకోలేదనుకోండి, ఎవరి మీద ఏ కోరిక పెట్టుకోలేదు, వాళ్ళు ఎలా అయితే అలా ఉండని, మన బాధ్యత మనం చేసామనుకోండి, మనకు ఎటువంటి బాధ ఉండదు. గీతలో కృష్ణుడు కూడా ఇదే చెప్తా, నీ కర్మ నువ్వు చేసేయి. కర్మ అంటే నీ పని, నీకున్న పని నువ్వు చేసేయి, నువ్వు చేయవలసింది. ఫలితాన్ని ఆశించద్దు. అది ఆయన చెప్పింది అదే. దానివల్లే మనకు సుఖం లభిస్తుందండి. లేకపోతే మనశ్శాంతి ఉండదు. అయ్యో వీళ్ళని ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసామే, వీళ్ళు ఇలా ఉంటున్నారే అన్న ఆలోచన మనస్థిమితం లేకుండా బాధ కలిగిస్తుంది, బాధ రోగాలను కలిగిస్తుంది. అలాగే భార్యాభర్తల్లోనూ అంతే. అలా ఆలోచిస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ కాస్త పోయి ద్వేషమే మిగులుతుంది. వాళ్ళు వద్దు, సరే పెద్దవాళ్ళు ఎలాగా వినరు అనుకోండి మనం చెప్పింది, అందుకని వాళ్ళని ఇంకా ఎలాగా వదిలేస్తాం, పెద్దవాళ్ళు చాదస్తామని చెప్పి. ఎటొచ్చి బయట వాళ్ళైనా సరే, ఎవరైనా స్నేహితులైనా సరే, మీరు ఏదైనా వాళ్ళకు ఉపకారం చేయొచ్చు, కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు తిరిగి ప్రతి ఉపకారం చేయకపోవచ్చు, లేదా సరిగ్గా ఉండకపోవచ్చు. వాళ్ళనైనా సరే వదిలేసేయండి. ఇంకోసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. మీ మనసు కష్టం అనిపిస్తే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండండి. ఏ సాయము అదేం చేసేసాక వాళ్ళకి అలా చేసాం, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అని బయట వాళ్ళ గురించి కూడా అనుకోకూడదు. ఏదైనా ఎవరికైనా మనం ఏదైనా ఒక పని చేసాము అంటే దానికి తగ్గ రుణమో కారణమో ఉంటేనే మనం ఒకళ్ళకి పని చేయగలుగుతాం. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం అన్నది మన బాధ్యత. వాళ్ళు కూడా రుణాన్ని బట్టే పుడతారు. పిల్లలు కూడా కింద జన్మలో మనం వాళ్ళకి చేసి యోగం ఉంటేనే వాళ్ళు మన కడుపును పుడతారు. వాళ్ళని పెంచి పెద్ద చేసే ఇది మనకు ఉంటేనే. అందుకని వాళ్ళ గురించి కూడా ఎక్కువ, పిల్లల గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చాలామంది. ఎంత కష్టపడి పెంచాను కానీ ఇలా ఉన్నారు అలా అని. కానీ అలా ఎవరు అనుకోవద్దు. వాళ్ళని పెంచవలసిన ఇది మనకు ఉంది బాధ్యత, అందుకు పెంచాం. వాళ్ళకి మనం రుణం ఉన్నాం, పెంచాము, అంతే అయిపోయింది. వాళ్ళు కూడా మనకి రుణం ఉంటే వాళ్ళు తప్పకుండా అనుకూలంగా ఉంటారు. లేదనుకోండి, వాళ్ళ మనాన్ని వాళ్ళు ఉంటారు. మనం బాధపడడం మధ్యలో అనవసరం. మన జీవితం ఎలా జరగాలో అన్నది ముందే నిర్దేశింపబడి ఉంటుంది. అది ఎవరు నిర్ణయించుకోకుండా బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అని. భగవంతుడు తప్పకుండా మన మొహం మీద మొదటే రాత్రి రాసేస్తాడు, ఇలా వెళ్తుంది ఈ జీవితం అన్నది, ఈ మనిషి జీవితం ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది అని. అయ్యో వాళ్ళు అలా ఉన్నారు, అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారు అని బాధపడే కన్నా ఆ టైం కూడా భగవంతుడికే కేటాయించి, నువ్వు ఎలా తీసుకెళ్తావో, ఏ మార్గాన తీసుకెళ్తావో, నా జీవితం ప్రశాంతంగా ఉండి ఇలా చూడు తండ్రి అని ధ్యానిస్తే భగవంతుడు మన జీవితంలో మార్పు తీసుకొచ్చి మనకు అనుకూలంగా ఉండేలా చేస్తాడు. అంతేగాని వ్యర్థమైన ఆలోచనలతో వాళ్ళు ఇలా, మొగుడు ఇలా ఉన్నాడు, పిల్లలు ఇలా ఉన్నారు, కూతుళ్ళు ఇలా ఉన్నారు, కొడుకులు అలా ఉన్నారు,
కోడళ్ళు అలా ఉన్నారు అనే ఆలోచనలు అనవసరం. ఎవరికి ఎవరు ఏ రుణము లేనిదే ఏమీ చెయ్యరు. ఇవన్నీ గత జన్మ బట్టే వస్తాయి. అది ముందు మనం గట్టిగా దృఢంగా నిశ్చయించుకుని ఉండాలి. అంతేగాని బాధపడి లేదా వాళ్ళ మీద ఇంకోళ్ళకి నేరాలు చెప్పి మన కుటుంబ పరువు మనమే బయట పెట్టుకోకూడదు. ఓహో! మనం రుణం లేమేమో. వాళ్ళు మనకు రుణం లేరు. అందుకే వాళ్ళ వల్ల మనకేమీ ఉపయోగం జరగట్లేదు అని గుండె దిటవపరుచుకుంటే మంచిది. మనం ఏదైనా చేసి నేను అన్నీ చేశాను, నేను ఇన్ని చేశాను, పిల్లల్ని అంత కష్టపడి పెంచాను, అంత కష్టపడి చదివించానని తండ్రి అయినా సరే, అంత కష్టపడి వాళ్ళని చదివించాను. ఇలా అంటే నువ్వు వాళ్ళకి రుణం ఉన్నావు. ఉన్నావు కాబట్టే వాళ్ళకి అన్నీ చేయగలుగుతున్నారు. రుణం ఉన్నావు కాబట్టే వాళ్ళు నీ ఇంట పుట్టారు వాళ్ళు. అలా అని చెప్పి అనుకోవాలే తప్ప బాధపడకూడదు. భార్యాభర్తలైనా అంతే. అంటే భరించలేని బాధల విషయం నేను చెప్పట్లేదు. మామూలుగా ఎక్కువ ఎక్కువ ఊహలు పెట్టేసుకుని అలాగే జరగాలి, అలా జరిగితే బావుండు అంటే ప్రతి వాళ్ళకి ఉంటుందది. కానీ అది జరగలేదు అంటే దానికి ఏదో కారణం ఉంటుందంతే. అలా అనుకుని ఆ బాధపడే టైం కూడా భగవంతుడికే కేటాయిస్తే భగవంతుడికే కేటాయించమంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఏవేవో అన్ని ప్రదర్శనలు చేసి అలా చేయొద్దు. ఇంట్లో ఉండే నువ్వు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుని నా జీవితం సవ్యమైన మార్గంలో మనశ్శాంతిగా ఉండేలాగా గడిచేలా చూడు తండ్రి అంటే ఆయన తప్పకుండా కరుణిస్తాడు. కరుణామయుడే భగవంతుడు. అయినా కూడా నువ్వు ఇంతలా నిశ్చలమైన ధ్యానం చేస్తున్నా లేదు అంటే నీ పూర్వకర్మ అంత గట్టిగా ఉందన్నమాట. అది పోయేదాకా నీకు బాధ ఎదురవుతూనే ఉంటుంది. అది కూడా నీ మంచికే. మళ్ళీ జన్మకు కూడా ఈ బాధను క్యారీ చేయకుండా ఇక్కడితోనే అవగొట్టేస్తున్నాడు ఆయన. అవగొట్టేసి సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడో వచ్చే జన్మ మనకెందుకు, ఇప్పుడే సుఖంగా ఉండాలి కదా అని అనిపిస్తుంది నిజమే. కానీ ఆ రోజు వస్తుంది. ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు. జీవితం అంతా ఇప్పుడు ఎక్కువ ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రధానమైన సమస్య పిల్లలు చూడడం గురించే కదా వస్తోంది. పిల్లలు చూడడం లేదు అనుకునే బదులు భగవంతుడా నాకు ప్రశాంతమైన జీవితాన్ని ఇయ్యి. నేను ప్రశాంతంగా ఈ జన్మ ముగించి ఇలా చూడు. ఆయన్నే శరణు వేడితే తప్పకుండా జీవితం బావుంటుందండి. అంతేగాని ఏది సరిలేదో దాని గురించే 10 సార్లు ఆలోచించకూడదు. ఇంకా మనసు కూడా బాధపడుతుంది. లేనిపోని రోగాలొస్తాయి. నా ఈ విషయం మీ మనసుకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అది. నేను చెప్పిన ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ కూడా ఆ విధంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నాను. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటే చాలా మంచిది. ఆ ప్రకారమే నడుచుకోండి. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పర్నాల.